మొన్న నా ప్రెస్ కాన్ఫరెన్స్ నేను చెప్పాను, కారణాలు కూడా చెప్పాను ఇవన్నీ కూడా. కాబట్టి ఇది మిస్మేనేజ్మెంట్ బై ది గవర్నమెంట్. సార్ ఇది మొన్న బీఆర్ఎస్ ఓటింగ్లో అబ్స్టైన్ అయింది సార్. అయితే దీనివల్ల మనకు అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళు చెప్పకనే చెప్పారు మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నామని, అని ఏదో యూరియా సాకు చూపించేసి ఇఫ్ దే వాంటెడ్ టు రియలీ అపోజ్ బీజేపీ వాళ్ళు ఓటింగ్లో పార్టిసిపేట్ చేసి మిమ్మల్ని అపోజ్ చేసేవాళ్ళు. కానీ వాళ్ళు ఇప్పుడు ఇండైరెక్ట్లీ వాళ్ళు మీకు సపోర్ట్ ఎక్స్టెండ్ చేస్తామని బయట బహిర్గతం అవుతుంది. మీరు అట్లా అనుకుంటున్నాం, మేము ఏమనుకుంటున్నాం అంటే ఓటింగ్ వాళ్ళు అలౌ చేస్తే కాంగ్రెస్కి వేస్తేనేమో మా ఓట్లు అడ్డుపోతేమో మేము వీక్ అయిపోతామని చెప్పి వాళ్ళ భయం, వాళ్ళకు ఉన్న నలుగురు కూడా పీకుతారేమని చెప్పి భయం. అట్లా రామచంద్రరావు గారు, దేశభక్తి ప్రేరణగా భారతదేశమే ప్రధాన లక్ష్యంగా అంకిత భావంతో పనిచేసిన వాళ్ళు వివిధ క్షేత్రాల్లో చాలామంది ఉన్నారు. అయినప్పటికీ వారికి ప్రాధాన్యత ఇవ్వకుండా అంగబలం ఆర్థిక బలం పెరిగినప్పటికీ భాజపాలో మిగతా వాళ్ళకు కొత్త వాళ్ళకు ప్రోత్సహిస్తూ అటువంటి కార్యకర్తలను నిర్లక్ష్యం చేస్తున్నారనే చర్చ ఉంది. ఇంకో ప్రశ్న, ఎట్ ఏ టైం మీడియా రంగంలో కూడా జాతీయ భావాలతో పనిచేసే వారిని ప్రోత్సహించకుండా లెఫ్ట్ వింగ్ను ప్రోత్సహిస్తున్నారనేది ప్రధానంగా చర్చ ఉంది. దీనిపైన మీ మేము ప్రోత్సహం ఎట్లా పోతున్నాం, ప్రోత్సహిస్తాం. మీరు పిలిస్తే మేము వస్తాం, మాట్లాడతాం, వెళ్ళిపోతాం. మీ ప్రోత్సాహన మీరు మాకు ఇవ్వాలి. ఎవరు మాకు ఇస్తున్నారు ప్రోత్సాహం? ఇలా ఖబర్ బస్ మాకు ప్రోత్సాహం ఇచ్చారు, వేరే వాళ్ళు కూడా ఇస్తే నేను ఇస్తా. అది డిఫరెంట్ క్వశ్చన్. మా కార్యకర్తలు కొత్త పాత లేదు, రిచ్ పూర్ లేదు. మాకు వర్కింగ్ టీం కావాలి. పిండికి తగ్గట్టు మనం రొట్టెలు చేసుకుంటాం. ఎన్ని పోస్టులు ఉంటే దానికి నింపుకుంటాం. దానికి క్రైటీరియా ఉంటుంది. ఆ క్రైటీరియా ప్రకారం ఉంటుంది. కొంతమంది రాకపోవచ్చు. రాని వాళ్ళని కూడా మేము డెఫినెట్గా పార్టీ యాక్టివిటీస్ ఇన్వాల్వ్ చేస్తాం. సీనియర్లో ఇన్వాల్వ్ చేస్తాం, కొత్త వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తాం. రూల్ ప్రకారము 60% కొత్త వాళ్ళు ఉండాలి, 40% పాత వాళ్ళని కంటిన్యూ చేయాలనేది మా దగ్గర కాన్స్టిట్యూషన్ రూల్. అది ఆ పద్ధతి ప్రకారం పోతున్నాం. దాని మీద అనేకమైన విశ్లేషణ జరగవచ్చు కానీ పార్టీ కార్యకర్తలకు ఎప్పుడు కూడా పార్టీ అన్యాయం చేయదు. పోస్ట్ ఉన్నంత మాత్రాన లేనంత మాత్రాన దాంట్లో ఫరక్ పడదు పార్టీ. బీజేపీకి బలమే కార్యకర్త. ఈరోజు నేను ప్రెసిడెంట్ అయినా కూడా నేను కార్యకర్త. రేపు నా పదవి అయిన నేను మళ్ళీ కార్యకర్తనే. సో కాబట్టి ఇట్లా డిస్క్రిమినేషన్ అనేది మా పార్టీలో ఉండదు. ఆ డిస్క్రిమినేషన్ తర్వాత మా పార్టీలో కాంగ్రెస్ పార్టీలో 100 జనరల్ సెక్రటరీలు 100 వైస్ ప్రెసిడెంట్ లేవు. మాకు 3 జనరల్ సెక్రటరీస్ ఉంటాయి, ఒక 8 వైస్ ప్రెసిడెంట్ ఉంటాయి. అడిగేటోళ్ళు 800 మంది ఉంటారు. మీ అందరికి న్యాయం చేయాలంటే ఏదో రకంగా అడ్జస్ట్ చేస్తాం. ఈరోజు కొన్ని పోస్టులు ఫిలప్ అయినాయి, ఇంకా 650 పోస్టులు ఉన్నాయి పార్టీలో. అవన్నీ ఫిలప్ చేస్తాను నేను. ఎవరికి అన్యాయం జరగదు. ఎవ్రీ వన్ విల్ అబ్జర్వ్ ఇన్ ది పార్టీస్ వర్క్. రామచంద్రరావు గారు, ఈ కాళేశ్వరంకు సంబంధించి సిబిఐ ఎంక్వైరీకి ప్రభుత్వం సిఫార్సు చేసింది. కేంద్ర మంత్రుల ద్వారా మీరేమన్నా వాటిని ఫాలోఅప్ చేయబోతున్నారా? సిబిఐ ఇస్ అన్ ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ. అది స్వతంత్ర ఒక దర్యాప్తు ఏజెన్సీ. మాకేం సంబంధం ఉంటుంది? అది గవర్నమెంట్ చూసుకోవాలి. వీఆర్ పొలిటికల్ పార్టీ. వాట్ రైట్ వీ హ్యావ్ గాట్ టు ఇన్ఫ్లుయెన్స్ అవర్ రైట్, స్పీక్ టు సిబిఐ. తర్వాత గవర్నమెంట్ కంట్రోల్ కూడా సిబిఐ మీద ఉండదు. దో ఇది పిఎంఓ ఆఫీస్ కింద ఉంటుంది ఆ వింగ్. కానీ ఇట్ ఈస్ దర్ ఇండిపెండెంట్ డిసిషన్స్. ఎవరు కూడా సిబిఐని కానీ ఈడీని కానీ ఇన్ఫ్లుయెన్స్ చేసే పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ చేయవు. ఇట్ ఈస్ సిబిఐ వాళ్ళ ఆలోచన వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు ఎప్పుడు చేయాలి, ఎప్పుడు దాని మీద దర్యాప్తు చేయాలి. దట్ ఈస్ దేర్ ప్రిరోగేటివ్. మాకు సంబంధం లేదు. అది సిబిఐని ఆయన మెచ్చుకున్నాడు. సిబిఐ ఇంత ఫాస్ట్గా చేస్తుంది అన్నాడు అంతే. వీళ్ళు ఇంకా ఇయ్యలే. ఇంకా వీళ్ళు పంపించింది మొన్న లెటరు. సిబిఐ ఇన్వెస్టిగేట్ చేస్తే అన్నాడు ఆయన. సిబిఐకి ఇస్తే మేము అనలే ఆయన. సిబిఐకి ఇన్వెస్టిగేట్ చేస్తే సిబిఐ అన్నాడు. సిబిఐకి ఇన్వెస్టిగేటింగ్ ఇచ్చింది అది యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసి అవుతుంది. సిబిఐ మీద ఉన్న విశ్వాసం అదే కదా. హలో సార్, నేను వికాస్ హిందీ మిలా. సార్, రాజాసింగ్ గారు సస్పెండ్ అయిపోయిన తర్వాత కూడా మిమ్మల్ని వదులుతలేరు. రామచంద్రరావు గారు రబ్బర్ స్టాంప్, ఒకటే కాన్స్టిట్యున్సీ నుండి అన్ని పదవులు ఫిలప్ చేశారు. ఆయన వెనుక ఏదో ఒక శక్తి, అంటే ఆయన డైరెక్ట్ కిషన్ రెడ్డి గారు పేరు తీసుకొని క్రిటిసైజ్ చేశారు. అంటే మీరు ఎట్లా దానికి? मेरे पीछे मोदी है. I need not answer to any Tom, Dick and Harry's question. ఒకటైతే వాస్తవం, కొంతమందికి అలవాటు పడ్డ ప్రాణం కదా.
old habits die hard. Let him have his own habits. What is there? What we can't question. Yes. సార్ రామచంద్రరావు గారు ఇక్కడ ఇప్పుడు బీసీలకు 42% అనేది కాంగ్రెస్ పార్టీ వాదన, దాని మీద ఇచ్చేశారు. రేపు జీవో ఇచ్చి 42% మంది పోటీకి అవకాశం ఇస్తామని చెప్తున్నారు. ఆ 42% బీసీలు బీజేపీకి ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉన్నదా గ్రామీణ స్థాయిలో? పంచాయతీరాజ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ. నేను పత్రికా ముఖంగా చెప్తున్నాను, 42% కన్నా ఎక్కువ బీసీలకు మేము టికెట్లు ఇస్తాం. వాళ్ళు అధికారికంగా ఇచ్చినా ఇవ్వకుండా మేము ఇస్తాం. బీసీలకు ప్రాధాన్యత ఉంటుంది ఎలక్షన్స్లో. ఈసారి లోకల్ బాడీ ఎలక్షన్స్లో మోర్ దెన్ 42% వీఆర్ గోయింగ్ టు గివ్. అది ఉంటుంది. డెఫినెట్గా వీఆర్ గోయింగ్ టు కన్సిడర్. అన్న విద్యాసాగర్ టీవీనే. మీరు రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టి 2 నెలలు దాటింది. ఎవరు అవునన్నా కాదన్నా మీరు రాష్ట్ర అధ్యక్షులుగా ఎంపికైన తర్వాత మీ పార్టీలో ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ రామచంద్రరావు నుంచి ఇప్పటి వరకు ఒక ఎమ్మెల్యేని కానీ ఒక ఎంపీని కానీ పోయి ఎవరైతే అసంతృప్తితో ఉన్నారో వాళ్ళని దగ్గరికి తీసుకుంది లేదు, వారితో కలిసింది లేదు. ఎందుకంటే మీరు జిల్లాల పర్యటనలో కూడా మీరు ప్రోగ్రాంలు పెడితే ఆ జిల్లాలో ఎంపీలు లేరు, ఎమ్మెల్యేలు లేరు. కొన్ని చోట్ల మీకు సహాయ నిరాకరణ కూడా ఎదురైన పరిస్థితులు చూసాం కదా. ఎందుకు ఈ 2 నెలల్లో రామచంద్రరావు నుంచి ఒక ఎంపీ అసంతృప్తితో ఉన్నాడంటే పోయి కలిసి ఎందుకు ఆయనతో మాట్లాడలేకపోయారు? ఇంకా కూడా రామచంద్రరావు ఒంటెద్దు పోకడతో రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్లో ఒక నేతకు దగ్గరగా ఉన్నారు తప్ప మిగతా నేతల్ని దగ్గరికి తీసుకోవట్లేదన్న ఒక అపవాదం ఉంది. ఏం చెప్తారు దీనికి? అది అంటే ఇవన్నీ మీ ఆలోచన విధానం ఉండొచ్చు. ఎందుకంటే మా స్వామి అన్నాడు చాలా అనుమానాలు ఉన్నాయి, అన్ని అనుమానాలు తీరుస్తాడని చెప్పాడు ఆయన. ఈ అనుమానం ఉన్న నాకు తెలియదు, ఇప్పుడు అంటున్నారు కాబట్టి సరే. అట్లేం లేదు. నేను అధ్యక్ష అయిన తర్వాత ఇమీడియట్గా పార్లమెంట్ సెషన్ స్టార్ట్ అయింది. మా పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్లో ఉన్నారు. తర్వాత వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి. మీరు అన్నట్టు అనుకున్నట్టు మీకు ఖరాబ్ లేదన్నట్టు చాలా పొరపాటు. అది అందరిని కలుస్తున్నాడు. మాకేమి వేషాలు లేవు. అందరూ నా ఫ్రెండ్స్ కూడా దాంట్లో అందరు కూడా మంచి రిలేషన్స్లు ఉన్నాయి మాకు. మా ఎమ్మెల్యేస్తో కూడా 2 మీటింగ్లు అయినాయి, మా పార్టీ ఆఫీసులోనే అయినాయి. మీరు కూడా దానికి సాక్ష్యము. సో కాబట్టి ఈ ఎవరో మాట్లాడుతున్నాం మన దాన్ని మీరు దాన్ని సీరియస్ తీసుకోకుండా నేను కూడా తీసుకున్నట్లా. అది ఎలక్షన్ కమిటీ కూడా ఉంటుంది దానిలో. ఎందుకంటే అది మా కేంద్ర మంత్రి ఒక పార్లమెంట్ దీనిలో వస్తుంది కాబట్టి వారు కూర్చున్న తర్వాత మా పార్టీ ఎలక్షన్స్ కమిటీ అది క్యాండిడేట్ డిసైడ్ చేస్తుంది. చాలామంది ఆశావారు ఉన్నారు, అప్పుడు డిసైడ్ చేస్తారు వాళ్ళు. ఎవరు ప్రధానికి ఏం సంబంధం దాంతో? నేను ఫస్ట్ చెప్పాను మీ ఆ రోజు ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్లో, మీరు రాంగ్ చేస్తున్నారు. మీరు ఇట్లా బిల్లు పెట్టడం కాదు, మీరు పంచాయతీరాజ్ యాక్ట్ని అమెండ్మెంట్ చేయాలని చెప్పాను. ఆ రోజు చెప్పాను 285. మొన్న పంచాయతీరాజ్ అమెండ్మెంట్ యాక్ట్ చేశారు, వాళ్ళు యాక్ట్ చేశారు. అప్పుడే ఎందుకు చేయలేము? ముందు అప్పుడే చేసేది ఉండే కదా. ఆ పంచాయత్ యాక్ట్లో 285లో దానికి లీగల్ ఎంబార్గో ఉన్నది. అది చూసుకోకుండా బిల్ పాస్ చేసిండ్రో, సపండ్ కొట్టిండ్రో, పాలాభిషేకాలు చేసుకుని అయిపోయింది. ఇప్పుడు